బేసిక్గా ఒక ఇద్దరున్నా ఒక రెడ్డి ఖచ్చితంగా ఉండేది, ముగ్గురున్నా నలుగురున్నా ఒక రెడ్డి అయితే ఖచ్చితంగా ఉండేది. కానీ ఈసారి ఎందుకో ఇచ్చిన ముగ్గురులో ఒకరు లేరు. ఎవరి మార్క్ ఇది? అంటే నాకు తెలిసినంత వరకు, నాకున్న అబ్జర్వేషన్ ప్రకారము రాహుల్ గాంధీ పూర్తిగా, నేను చాలా రోజులుగా చెప్తున్నాను, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన చేయాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో ఆయన కంకణబద్దులై పనిచేస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో ఎక్కడెక్కడైతే వాళ్ళ రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాల్లో, కర్ణాటక లేకపోతే తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి, అంటే ఆ పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఇంకా సమర్థవంతమైనటువంటి పాలన అందించడానికి అవకాశం ఇచ్చిన ప్రజలు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో ఈ రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆయన ఫోకస్ పెట్టి పనిచేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగా మీ అందరికీ తెలుసు, మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అంటే మనకి 2000 ఏదైతే మన ఎన్నికలకు ముందు, 24 ఎన్నికలకు ముందు, డిసెంబర్కి ముందు జరిగిన ప్రమాణ స్వీకారానికి ముందు ఒక సంవత్సర కాలంగా ఆయన చేసినటువంటి ఎక్సర్సైజు, సివిల్ సొసైటీ తోటి ఆయన చేసిన ఎక్సర్సైజ్ కావచ్చు, ఆయన జోడో యాత్రలో చేసిన ఎక్సర్సైజ్ కావచ్చు, వాటన్నిటి కారణంగా మరీ ముఖ్యంగా పార్టీ అభ్యర్థులను ప్రకటించడానికి ముందు మీరు అన్నట్టు ఒక 6 నెలల కాలం పూర్తిగా మాలాంటి వాళ్ళం, నేనైతే ఢిల్లీలో 3 నెలలు ఉండి దీని మొత్తంగా కూడా పూర్తి బాధ్యతని మేము మా మీద పెట్టడం వల్ల మేము మాకున్నటువంటి పార్టీ అని చూడకుండా గెలుపు బాటలో పయనించడానికి మేము ప్రయత్నాలు చేయడం జరిగింది. అట్లా భాగంగానే విజయశాంతి గారు కావచ్చు, అద్దంకి దయాకర్ గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు శంకర్ నాయక్ గారు కావచ్చు, ఇట్లా సిపిఐని కలపడంలో మీకు తెలుసు, నారాయణ గారు ఇప్పుడు గుర్తే ఉండడం మీ ద్వారా నేను మళ్ళీ చెప్తున్నా, నారాయణ గారు అయితే ఆ 2-3 రోజులు అంటే దాదాపుగా 48 hours 72 hours నేను ఆయన కనీసం ఒక 20 సార్లు మాట్లాడుకున్నాం. ఎందుకు? ఈ పొత్తు ఉంచాలని, ఈ పొత్తు ఉండేటట్టు చేయాలని, చెడగొట్టడానికి కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది కూడా ప్రయత్నాలు చేశారు. సిపిఐ కాంగ్రెస్ పొత్తు ఉండొద్దని. ఎందుకంటే మీకు తెలుసు ఖమ్మం పాలిటిక్స్ ఏందో మీకు తెలుసు. అట్లా పొత్తు లేకుండా చేయాలని కూడా ప్రయత్నం చేశారు. కానీ నిజంగా చెప్పాలంటే సిపిఐ వాళ్ళు ఎంతో మెట్లు దిగొచ్చి ఆఖరికి ఒక్క సీటు కూడా వాళ్ళు ఒప్పుకొని చేయడానికి ఆ రోజు ఉన్నటువంటి జాతీయ నాయకత్వం, ముఖ్యంగా నారాయణ గారు పోషించిన పాత్ర వల్ల ఆ రోజు పొత్తు ఏర్పడింది.